Hey guys, good morning. Welcome to Dr. B.R. Ambedkar Online IAS Academy. Today we are going to discuss about GI tags. This is very important topic. ఈ టాపిక్ నుంచి మనకి మినిమం ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. సో 2015లో ఒక క్వశ్చన్ వచ్చింది, అలాగే 2018లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో ఆ యొక్క క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో ప్రజెంట్ చూసిన తర్వాత మనం ఈరోజు జిఐ ట్యాగ్ అంటే ఏంటి, ఏ మినిస్ట్రీ దీన్ని ప్రొవైడ్ చేస్తుంది, ఎన్ని సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది, అలాగే ఏ రాష్ట్రాల్లో ఏ జిఐ ట్యాగ్ ఉంది, ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్గా పర్మిట్ పొందాయి, అన్ని స్టేట్ వైజ్గా మనం చూస్తాము. ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాము. సో క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ అకార్డెడ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్? 2015లో ఈ క్వశ్చన్ అడిగాడు. ద మొదటి ఆప్షన్ వచ్చేసి బనారస్ బ్రొకేట్స్ అండ్ శారీస్, రాజస్థానీ దాల్ బీటీ చుర్మా అండ్ తిరుపతి లడ్డు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 1, 3 చూడండి. ఆన్సర్ బనారస్ బ్రొకేట్స్ అండ్ శారీస్ అండ్ తిరుపతి లడ్డు. సో ఈ విధంగా క్వశ్చన్ అడగటం జరుగుతుంది. రెండో క్వశ్చన్ వచ్చేసి ఇండియా ఎనాక్టెడ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 in order to comply with the obligations to. సో ఏంటి? WTO, World Trade Organization. So here we are going to discuss what is GI tag products in India. So what is the significance of GI tag and what are the importance of a GI tag we can see. So GI tag and మనం చూస్తే a GI tag is a name or sign used on certain products that corresponds to a specific geographical location or origin. ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ చూస్తున్నాం. సో ఈ హైదరాబాద్ బిర్యానీ అనేది దీనికి ఒక జిఐ ట్యాగ్ అనేది ఇస్తారు తెలంగాణ తరపున. సో దీన్ని ఎవరు కూడా ఇంకా యూజ్ చేయడానికి వీల్లేదు. 10 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏ జిఐ ట్యాగ్ ఈజ్ ఏ నేమ్ ఆర్ సైన్ యూజ్డ్ ఇన్ సర్టైన్ ప్రొడక్ట్స్ దట్ కరస్పాండెడ్ టు స్పెసిఫిక్ geographical location or origin. The GI tag ensures that only the authorized users or those residing in the geographical territory are allowed to use the popular product name. It also protects the product from being copied or imitated by others. A registered GI is valid for 10 years. ఒక్కసారి కనుక రిజిస్టర్ అయితే 10 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ జిఐ రిజిస్ట్రేషన్ ఈజ్ ఓవర్సీన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఇది ఎవరి కింద ఉంటుంది? ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంట? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అలాగే లీగల్ ఫ్రేమ్ కనుక మనం చూస్తే ద జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 seeks to provide for the registration and better protection of geographical indications relating to goods in India. సో ఒక్కసారి కనుక మనకి జిఐ ట్యాగ్ అనేది రిజిస్టర్ అయితే అది 10 years వరకు ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. సో లీగల్ ఫ్రేమ్ వర్క్. సో ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది, ఎఫెక్ట్లోకి వచ్చిందంటే 15 September 2003. సో అడ్మినిస్ట్రేట్ బై బై జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఆఫీస్ చెన్నై అండర్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్. సో ఇక్కడ మనకి అర్థమైంది. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జిఐ ట్యాగ్ ఇన్ ఇండియా మనం చూస్తే ప్రొటెక్ట్ ద డిస్టింక్టివ్ ఐడెంటిటీ ఆఫ్ లోకల్ ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీ తీసుకున్నాం. సో ఇట్ ప్రొటెక్ట్ ద డిస్టింక్టివ్ ఐడెంటిటీ ఆఫ్ లోకల్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ని ఇది జిఐ ఆబ్జెక్టివ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యూజర్ ఇమిటేషన్, improve marketability and export value, at the same time foster rural development and traditional knowledge. సో ఈ 4 విషయాల్లో ఆబ్జెక్టివ్స్లో మనకి జిఐ ట్యాగింగ్ అనేది ఇండియాలో ఉంటుంది. వాట్ ఆర్ ద జాగ్రఫికల్ ఇండికేషన్ మనం చూసాము. ఈజ్ ఏ సైన్ దట్ డిఫైన్స్ ద ప్రొడక్ట్ ఆరిజిన్, క్వాలిటీస్ అండ్ రెప్యుటేషన్స్. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ట్యాగ్స్? ఏంటి మరి ఫీచర్స్ అంటే షీల్డ్ ట్రెడిషన్, నాలెడ్జ్ అండ్ కల్చరల్ హెరిటేజ్. అట్ ద సేమ్ టైం avoid illicit use of an enrolled product name generally associated with the agricultural commodities like handicrafts, edibles and manufactured items. ఏమి ఉంటాయి అంటే దీంతో అసోసియేట్ అయ్యి అగ్రికల్చర్ ఐటమ్స్ ఉంటాయి, కమోడిటీస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి, ఎడిబుల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ని జిఐ ట్యాగ్స్ ఇస్తారు. దెన్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జిఐ ట్యాగ్స్? సో increases marketability and brand reputation of local products.
ఎగ్జాంపుల్ మనం చూసాం. అలాగే ఫెసిలిటీస్ రూరల్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, గ్యారంటీస్ బయర్స్ ఆఫ్ అథెంటిసిటీ అండ్ క్వాలిటీ. సో